మన ఊరికి దేవుడు సాధారణ మనిషిలా వస్తాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భక్తి నిజంగా ఉంటే దేవుడు మన దగ్గరకు నడిచొస్తాడని ఈ కథ చెబుతుంది. పచ్చని పొలాలు, ఎద్దుల బండ్లు, పిట్టల కిలకిలలు. అలా ప్రకృతి మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది. ఉదయం కోళ్లు కూయడం, పిల్లలు ఆడుకోవడం, రైతులు పొలాలకు వెళ్లడం. కాని ఆ ఊరి చివర ఒక పాత శివాలయం ఉండేది. గోడలు పగిలిపోయాయి, పైకప్పు కూలిపోయింది, గడ్డి పెరిగిపోయింది. ఎవరూ ఆ గుడి దగ్గరకు కూడా వెళ్లేవారు కాదు. పాడైన గుడిలో దేవుడు ఉంటాడా అని అందరూ నవ్వుకునేవారు. కాని ఆ ఊరిలో శంకర్ అనే ఒక పేద రైతు బాలుడు ఉండేవాడు. అతనికి శివుడంటే ప్రాణం. ప్రతిరోజూ తెల్లవారగానే లేచి బావి దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చేవాడు. చెట్ల దగ్గర పూలు కోసేవాడు. ఆ పాడైన గుడిని శుభ్రం చేసేవాడు. శివలింగానికి అభిషేకం చేసి కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని భక్తిగా జపించేవాడు. గ్రామస్థులు చూసి నవ్వేవారు. రా శంకరా, ఆ రాళ్లకి ఎందుకు పూజ చేస్తున్నావ్ అని అడిగేవారు. శంకర్ మాత్రం నవ్వుతూ ఒక మాట చెప్పేవాడు. ఇది రాయి కాదు, నా శివయ్య. అతని నమ్మకం చాలా గట్టిది. రోజులు గడిచాయి. ఒక సంవత్సరం భారీ కరువు వచ్చింది. వర్షం ఒక్క చుక్క పడలేదు. బావులు ఎండిపోయాయి. పొలాల్లో పంటలు ఎండిపోయాయి. గ్రామంలో నీళ్లు కూడా దొరకలేదు. ప్రజలు బాధతో తల్లడిల్లిపోయారు. దేవుడు లేడు, మనల్ని వదిలేశాడు అని అనుకున్నారు. చాలామంది ఊరు వదిలి వెళ్ళిపోయారు. కాని శంకర్ మాత్రం తన పూజ ఆపలేదు. ఆకలిగా ఉన్నా, దాహంగా ఉన్నా రోజూ గుడికి వెళ్లి దీపం వెలిగించాడు. శివయ్య, నా ఊరిని కాపాడు అని ప్రార్థించాడు. ఒక రాత్రి గాలి బలంగా వీచుతోంది. మేఘాలు గర్జిస్తున్నాయి. శంకర్ గుడిలో ఒంటరిగా కూర్చుని జపం చేస్తున్నాడు. అప్పుడు నెమ్మదిగా ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. తెల్లగడ్డం, చేతిలో కర్ర, అలసిపోయిన ముఖం. అతను నెమ్మదిగా అన్నాడు, బిడ్డా, నాకు చాలా దాహంగా ఉంది. కొంచెం నీళ్లు ఇస్తావా? శంకర్ దగ్గర చూశాడు. తన దగ్గర ఉన్నది చివరి గిన్నె నీళ్లు మాత్రమే. అవి తాగితేనే ఈ రాత్రి బతుకుతాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. తర్వాత వెంటనే ఆ గిన్నె వృద్ధుడికి ఇచ్చాడు. మీరు తాగండి తాతయ్య, నేను బాగానే ఉంటాను. వృద్ధుడు నీళ్లు తాగి శంకర్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసింది. గాలి బలంగా వీచిందా.